తనకి నేనన్న, పాపన్న చాలా ఇష్టం. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సరే రేణుక, మీరు వెళ్ళండి. పాప గురించి ఏ చిన్న విషయం తెలిసినా మీకు కాల్ చేస్తాను. థాంక్ యూ మేడం. రేణుక గారు, మీ పాప తప్పకుండా తిరిగొస్తుంది. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా చేతులు కోసుకోవడం లాంటివి చేయకండి. హ్మ్. పర్లేదు. నేనే టికెట్ నేనే రమ్మన్నాను రేణుక గారే. మీ హస్బెండ్‌తో కొంచెం మాట్లాడాలి. మీరు బయట వెయిట్ చేయండి. తను వచ్చేస్తారు. కూర్చో. ఎందుకమ్మా టెన్షన్ పడాల్సిందేమీ లేదండి. చెప్తానులే. మీకు గుడ్ న్యూస్ అండి. మీ పాప బ్రతికి ఉంది. అదేంటి? ఈ పాప బ్రతికి ఉంది అంటే, మీ వైఫ్ ఏమో సంతోషంగా ఫీలయ్యారు. మీరేమో షాకయ్యారేంటి? ఏంటి మేడం ఇది? మీ పోలీసులే తను చనిపోయిందని శవాన్ని కూడా చూపించారు. ఇప్పుడు మీరేమో బతుకుందని చెప్పేసరికి షాక్ అయ్యాను మేడం. అంటే బ్రతికే ఉంది అంటే కన్ఫర్మ్ కాదులెండి. ఒక చిన్న డౌట్ అంతే. కొంచెం మంచినీళ్ళు తాగండి. నిన్న మీ వైఫ్ ఆత్మహత్య ప్రయత్నం చేసినా, మీరు తాపీగా మార్నింగ్ వచ్చారేంటి? మీరు ప్రతి దానికి ఇలా కంగారు పడుతూనే ఉంటారా? అలా ఏం లేదు మేడం. కొంచెం వర్క్ టెన్షన్ అంతే. నైట్ కూడా విషయం తెలియగానే బాగా లేట్ అయింది. బస్సెక్కి రావడానికి టైం పట్టింది. సరే సరే. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ చనిపోయిన పాప బాడీని నేను మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయిస్తున్నాను. ఒక్కోసారి డీఎన్ఏ టెస్ట్‌లో కూడా ఎర్రర్ ఉండొచ్చు. అందుకే రీకన్ఫర్మేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఆహ్, యాహ్! అది చాలా మంచి ఆలోచన. తప్పకుండా చేయండి మేడం. అది మా పాప గోడయో కాదో తెలిసిపోతుంది కదా! దాంతో పాటు అన్ని నిజాలు కూడా బయటకొస్తాయి. ఆహ్, అది తెలిస్తే మంచిదే కదా మేడం. నేనెళ్ళొచ్చా? ఆ! ష్యూర్. నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. పాపం బయట నీ వైఫ్ వెయిట్ చేస్తున్నారు. తనని జాగ్రత్తగా చూసుకోండి. మీ పాపని తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగే మేడం. వస్తాను. ఆశ గారు, పోలీస్ స్టేషన్‌కి రావాలని ఎప్పుడు కోరుకోకూడదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ రాతలో ఉంటే మార్చలేమనుకోండి. ఆ! హ్మ్. ఏవండీ, టైం అయిపోతుంది. ఇప్పుడెలా అండి? కళావతి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఈరోజు నీకు ట్రీట్‌మెంట్ జరిగి తీరాలి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తామండి? కళావతి, ఇటువైపు బీర్ సీసాలు ఏమైనా కనిపిస్తున్నాయా నీకు? ఏవండీ, మీ వెనకే ఉందండి. ఏవండీ, ఇంకా కొంచెం బ్యాక్‌కి రానివ్వండి. అయ్యో! చూసేయ్. జాగ్రత్తగా అండి. ఓయ్! మీకిచ్చిన టైం అయిపోయింది. పెన్ డ్రైవ్ ఎక్కడ? పెన్ డ్రైవ్ కావాలా? అవును. పెన్ డ్రైవ్ ఇస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాం. నిజమా? డౌటా? ఓకే. ఓసారి నా దగ్గరికి రామ్మా. నా ప్యాంట్ పాకెట్‌లో పెన్ డ్రైవ్ ఉంది. నువ్వే తీసుకో. ఎక్కడికిరా పారిపోతున్నారు? కాల్చారా? కాల్చేయ్. ఏయ్! ఎక్కడ్రా పెన్ డ్రైవ్? చూడు, నాకే పెన్ డ్రైవ్ తెలియదు. మా దగ్గర ఏమీ లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. నేను వెంటనే నా భార్య ట్రీట్‌మెంట్‌కి తీసుకెళ్ళాలి. అమ్మాయి వదిలేయ్. పెన్ డ్రైవ్ ఇచ్చేదాకా వదిలేదే లేదు. మర్యాదగా పెన్ డ్రైవ్ ఇస్తావా? లేక నా చేతుల్లో చస్తావా? ప్లీజ్. నా భార్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం మేమింత దూరం వచ్చాం. మాకు చనిపోయిన వాడికి ఏ సంబంధం లేదు. వెంటనే వెళ్ళా. ఈరోజు ట్రీట్‌మెంట్‌కి ఆఖరి రోజు. మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. మాటలనవసరం. పెన్ డ్రైవ్ ఇటే. లేదంటే కాల్చి చంపేస్తా. హరి, పెన్ డ్రైవ్ పోలీసుల దగ్గరుందా? అనవసరంగా ఇన్ని రోజులు వేలు వెంటపడ్డామే. సార్, ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేయండి సార్, మేము వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు? మేమే నిన్ను జైలుకి తీసుకెళ్ళి చిప్పకూడు తినిపిస్తాం. ఆహ్, దేనికి సార్? పెన్ డ్రైవ్‌లో ఉన్న నీ బాగోతం అంతా మేము చూసేసావురా. సార్, చాలా క్లియర్‌గా చూసావురా. క్లారిటీగా ఉంది. సార్, చూస్తే చూసా. బయట ఎవరికీ చూపించకండి సార్. నేను చూపించనురా. ఆల్రెడీ వైరల్ అయిపోతుంది. రాజ్, వెలికట్చి వెళ్ళిపోండి. వీళ్ళని కేరళ పోలీసులకు అప్పగించి మేము హైదరాబాద్‌కొస్తాం. థాంక్ యూ సార్. పద కరావతి పద. రేయ్ జరగరా. ఏయ్ పదండ్రా. పద. సార్. అన్నా. చెప్పు శృతి. సార్, ఎక్కడున్నారు సార్? ఈరోజు శంషాబాద్ బ్రాంచ్‌లో క్లయింట్స్‌తో మీటింగ్ ఉంది కదా! అది ఫినిష్ చేసుకొని ఆఫీస్‌కొస్తాను. అక్కడికి వెళ్లి ప్రయోజనం ఏమీ లేదు సార్. మీరు నేరుగా ఆఫీస్‌కే వచ్చేయండి. అదేంటి? మీటింగ్ క్యాన్సిల్ అయిందా? సార్, అది ఏమైందో చెప్పకుండా హెసిటేట్ చేస్తావేంటి? ఏదైనా ప్రాబ్లమా? అవును సార్. జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్న క్లయింట్స్ అందరూ మనతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. వాట్? ఎవడురా నువ్వు? దట్స్ ఇంపాసిబుల్. దేవయ్యడలా. వాడు మనతోనే బిజినెస్ చేస్తున్నాడు. కారణం లేకుండా అలా ఎలా క్యాన్సిల్ చేసుకుంటారు? కారణం ఉంది సార్. రాహుల్ గారు సార్. మధ్యలో ఈ రాహుల్ ఎందుకొచ్చాడు? మన క్లయింట్స్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టారంట. రాహుల్ గారు చూపించిన డిజైన్స్ అన్ని వాళ్ళకు నచ్చడంతో ఈసారి బిజినెస్ మొత్తం రాహుల్ గారి కంపెనీకి ఇచ్చారంట సార్. రాహుల్ మన క్లయింట్స్‌తో మాట్లాడటం ఏంటి? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు సార్. కానీ మన క్లయింట్స్ అందరూ
రాహుల్ గారికి బిజినెస్ ఇచ్చిన మాట అయితే నిజం. సార్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నాకు షాకింగ్ గా ఉంది. ఇంకోటేంటి? రాహుల్ గారు మన క్లయింట్స్‌కి ఏ డిజైన్స్ అయితే చూపించి తన వైపుకి తిప్పుకున్నారో, ఆ డిజైన్స్ అన్నీ కావ్య మేడం వేసిన డిజైన్సే సార్. నో, నో. అలా జరిగే ఛాన్స్ లేదు. రాహుల్ మనకంత వెన్నుపోటు పొడుస్తాడని నేను అనుకోవడం లేదు. అసలు వాడికి అంత ధైర్యమే లేదు. రాహుల్ గారు మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నేను ఎక్కువగా ఏది చెప్పలేకపోతున్నాను సార్. ఆయన క్లయింట్స్‌కి చూపించిన డిజైన్స్, కావ్య మేడం వేసిన డిజైన్స్ అన్నీ మీకు పంపిస్తున్నాను సార్. మీరే చూసి డెసిషన్ తీసుకోండి. నాకు ఇమ్మీడియట్ గా ఫోటోస్ తెచ్చి. అలాగే సార్. శృతి చెప్పింది నిజమే. రాంకి గాడే తప్పు చేశాడు. అన్నం పోటీ పొడిచాడు. నేను అస్సలు వదిలిపెట్టకూడదు. ధైర్యం తీసుకోమ్మా. ఈ ఈ ఈ ఈ ఈ గురుగారు, అంతా ఓకేనా? కామనే. ఇదంతా సూపర్ చేయమని. ఏమో అనుకున్నాను కానీ నువ్వు కూడా హీరోయిన్ లాగా చాలా అందంగా ఉన్నావే ఫొటోస్‌లో. ఏడువారవి నగలేసుకుంటే స్వప్న కంటే నేను ఇంకా అందంగా కనిపించేదాన్ని అత్తయ్య గారు. నమస్తే. మనది ఇది ప్రాసెస్. నీతో ఫోటోషూట్ చేయించుకుంటే కొనాలన్న ఆలోచనే చచ్చిపోతుంది ధాన్యం. అంటే నేను అంత దారుణంగా ఉంటానా? అంత దారుణంగా నగలేసుకుంటావని నేను చెప్తున్నాను అంతే. కాదమ్మా. ఊరుకోరా. నా చిన్న కొండలకి అలా నగలు వేసుకుంటేనే అందం. చూసారా? ఎప్పటికైనా మా అత్తయ్య గారు నా పార్టీనే. అత్తయ్య, మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ అబ్బాయి షాక్ అయ్యేలా నాకు ఫోటోషూట్ పెట్టించండి. అయ్యో, ఇదొక తింగేటిది. సరదాగా అన్నా సీరియస్‌గా తీసుకుంటుంది. ఎలా రాబోయ్, మొదటి బాలే 6 కొట్టేశావు. మరి పార్టీ ఏం లేదురా? హిందీలే మావయ్య. ఆల్రెడీ ప్లాన్ చేసేసాను కూడా. నా కంపెనీలో వేసిన డిజైన్స్ అన్నిటికీ మంచి అప్రోచ్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి 5 స్టార్ హోటల్లో పార్టీ ఇవ్వబోతున్నాను. అబ్బా! పార్టీ ఇవ్వబోతున్నాడు రాహుల్. ఏంటకులు ఇది? రాహుల్ ఏం తప్పు చేశాడని అందరి ముందు ఇలా చేసుకున్నారు? తప్పు చేస్తే క్షమించేవాణ్ణి. కానీ వీరు చేసింది నమ్మక ద్రోహం. కావ్య వేసిన డిజైన్స్ ని దొంగిలించి నీ కంపెనీలో వేసిన డిజైన్స్ లా క్లయింట్స్ ముందు చూపించుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? మాయ, ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగిందంటే. కావ్య వేసిన డిజైన్స్ ని నేనెందుకు దొంగిలిస్తాను? మరి వీటి వాట ఇది వీటిని రాహుల్ నా ముందే వేశాడు కదా. ఇప్పుడు చెప్పు, వీటికి ఏ సమాధానం చెప్తావు? ఇప్పుడు కూడా ఇవి నీ కంపెనీ డిజైన్స్ అనే చెప్తావా? మాయ, నేను చెప్పేది నిజం. కావ్య చేసిన డిజైన్స్ గురించి నాకు అసలు తెలీదు. నేను నా కంపెనీలో వేసుకున్న డిజైన్స్ ఇవి. 4 రోజులుగా కష్టపడి డిజైనర్స్ దగ్గరకు వేయించుకున్నాను. కావాలంటే స్వప్న అడగకి. అవును అంకుల్, రాహుల్ చెప్పేది నిజమే. ఈ డిజైన్స్ వేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. పాపం 3 రోజులుగా నిద్ర కూడా పోకుండా ఈ డిజైన్స్ కోసమే కష్టపడ్డాను. మీరన్నట్టు నిజంగా కావ్య వేసిన డిజైన్స్ ని దొంగిలించాలి అనుకుంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ నువ్వు అన్నది నిజమైతే 2 డిజైన్స్ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఎలా ఉన్నాయి? అన్నయ్య, మనుషులు పోలిన మనుషులు ఉన్నట్టు ఇద్దరు వ్యక్తులకి ఒకే ఆలోచన రాకూడదా అన్నయ్య? ఏ గతంలో మనం ఎప్పుడు చూడలేదా? ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించడం, ఒకేలా సమాధానాలు చెప్పడం. నా మీద రాహుల్ మీద మీకు నమ్మకం లేకపోవచ్చు అన్నయ్య. స్వప్న మీద అయితే ఉందిగా. అది అబద్ధం చెప్పదనైతే నమ్ముతారుగా. గాలి కళ్ళ ముందే డిజైన్స్ వేయించారని చెప్తున్నా ఇంకా మీకు నమ్మకం కలగడం లేదా? కావ్యకు వచ్చిన ఆలోచన రాహుల్ పెట్టుకున్న డిజైనర్ కి కూడా వచ్చిందేమో. అలా కూడా ఒకసారి ఎందుకు ఆలోచించలేకపోతున్నా? ఎందుకో నేను చెప్పనా? గతంలో నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉంటాడని మీ నమ్మకం. అందుకే నీచాని చాడియతో తెలుసుకోకుండా ఇలా వచ్చి అందరి ముందు నా కొడుకుని కొట్టి అవ్వమని చెప్తా. రుద్రాణి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అంత మాత్రాన ఇంతలా అరవాల్సిన అవసరం లేదు. ఇదే రాహుల్ గతంలో ఎన్నో తప్పులు చేశాడు. అప్పుడు కూడా నా కొడుకే క్షమించాడు. తిరిగి అవకాశం కూడా ఇచ్చాడు. ఆ విషయం మర్చిపోకు. అవకాశం ఇచ్చాడు కదా అని ఇలా అడుగున అవమరిస్తూ ఉంటారా? వాడికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఇప్పుడు వాడు ఏవైనా చిన్నపిల్లాడు అనుకున్నారా చేసుకోవడానికి? వాడికి ఒక భార్య ఉంది, ఒక కూతురుంది. మమ్మీ, ఇక చాలా ఆపు. మావయ్య ఇక్కడ పొరపాటు పడ్డారు. కంపెనీ పరుగు పోతుందన్న కంగారు ఇలా చేసుకున్నారు అంతే కదా. తండ్రి స్థానంలో ఉండి ఒక చిన్న దెబ్బ కొట్టారు అనుకుంటాను. నువ్వు ఇలా గొడవ చేసి మావయ్యని ఇంకా బాధపెట్టు. మావయ్య, మమ్మీ ఏదో ఆవేశంలో ఉంది మావయ్య. తన మాటలేం పట్టించుకోకండి. ఆఫీసులో ఏం చేస్తుందో నాకు తెలియదు. ఈ డిజైన్స్ ఒకేలా ఎదుకున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతారు మావయ్య. నేను ఒక్కప్పటి రాహుల్ని కాదు. కష్టపడి ఈ డిజైన్స్ అన్ని డిజైనర్తో వేయించాను. లేదు నేనే తప్పు చేశాను అని ఇంకా నువ్వు మనసు కనిపిస్తే నేను ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మావయ్య. ఈ పర్ఫార్మెన్స్ చేశాను రాదు. ఫ్యామిలీ అందరూ కూడా తప్పు చేయలేదని నమ్మేశారు. ఇక నీకు తెలియలేదు. అయినా నువ్వు నా కొడుకునే కదా. కాబట్టి గురుగారు ట్రీట్మెంట్కి ఈరోజు ఆఖరి రోజు అన్నారు.
నా భార్య పరిస్థితి ఏంటి? వారం రోజులుగా జరుగుతున్న వైద్యానికి 99% ఫలితం వచ్చినట్టే. ఏమైందండి? ఆ రోజు కావ్యకి సమస్య తీరిపోయిందని, తన ప్రాణానికి ప్రమాదం ఏం లేదని డాక్టర్ చెప్పారు కదా! అవును. కావ్య సమస్య తీరిపోలేదు. ఇంకా తన ప్రాబ్లమ్ అలాగే ఉంది. ఈ రిపోర్ట్స్ కి సమాధానం చెప్పండి.